నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం DSS భవన్ లో రంజాన్ పై సమీక్ష అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్న మంత్రి గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ చుట్టుముట్టిన విద్యార్థులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైర్ అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని విమర్శ మేడారం జాతరపై చిన్నజీయర్ స్వామి అనుచిత వాక్యాలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదివాసుల డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే DSS భవన్ లో మంత్రులు మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ కొప్పుల ఈశ్వర్లు వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమయ్యే రంజాన్ పండుగపై సమీక్ష చేపట్టారు ఈ సమీక్ష సమావేశానికి TRS MIM పార్టీ ఎమ్మెల్యేలు మైనార్టీ శాఖ అధికారులు CPCB ఆనంద్ హాజరయ్యారు రంజాన్ పండుగకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని మంత్రి తలసాని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకునేలాగా ఏర్పాటు చేస్తూ వచ్చామని తెలిపారు పేదలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఉద్దేశంతో కొత్త బట్టలు గిఫ్ట్లు పంచుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3 నుంచి రోజా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఒక పవిత్రమైనటువంటి పండుగ ఎందుకంటే ఈ సందర్భంగా ఒక 1 మంత్ రోజా ఉండడం పవిత్రంగా ఉండడం దీంట్లో ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రికాషన్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్ ఐదర్ ఎండోన్మెంట్ కానీ నీకు ప్రధానమైనటువంటి భూమిక పోషించేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే లేట్ నైట్ అవుతుంది రెండోది అక్కడ ఆకర్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు లేట్ నైట్ టైంలో కూడా వాళ్ళను కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా రెండోది GHMCకి సంబంధించి రవికిరణ్ గారు మీరు రాసుకోండి నేను కూడా రెండోది ఏంటంటే ఇది వాళ్ళ అప్లికేషన్ ఏంది మీ ఇద్దరు జోనల్ కమిషనర్లే కాదు హైదరాబాద్ అంతా అది కూడా మీరు రాసుకోండి నేను కూడా కమిషనర్ గారు చెప్తా దీంట్లో అయితే దీంట్లో ఏంటంటే మీరు స్నాప్ వాటర్ డ్రైన్ ఒకటి అదొకటి దీంతో పాటు మన LED ప్రాపర్ గా పనిచేస్తున్నా లేవా ఎంటైర్ సిటీ లోపల అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం దాంతో పాటు స్ట్రీట్ లైట్స్ ఎక్కడన్నా కాకుండా ఎలోజిన్ స్పెషల్ గా ఈ యొక్క పండుగ కోసం ఏర్పాట్లు చేయడానికి ఇది రెగ్యులర్ అది కూడా స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కన్సల్ట్ MLAs ఉన్నారు వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని MLCs ఉన్నారు వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఆ కార్యక్రమాలు వారి పుట్టిన మీద జరిగితే మంచిగా ఉంటుంది అనేటువంటిది దీంట్లో మసీద్ సరౌండింగ్లా ఏదైతే మా సరౌండింగ్లా ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ల విషయంలో కానివ్వండి వాటర్ లాగింగ్ కానివ్వండి ఇక గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది TSPSC ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు దీంతో పోలీసులు అడ్డుకున్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని NSUI ధర్నా నిర్వహించింది గాంధీ భవన్ 2 గేట్ల నుంచి విద్యార్థులు దూసుకొచ్చారు అడ్డుకున్న పోలీసులను విద్యార్థులు నెట్టేసి బయటికి వెళ్లారు ఈ ఘటనతో పోలీసులు గాంధీ భవన్ ను చుట్టుముట్టారు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెల్లిందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి అన్నారు. గతంలో పేదల కొరకు కట్టిన ఇళ్లను వారికి కేటాయించడంలో విఫలం చెందిన జగన్మోహన్ రెడ్డి ఓటీఎస్ పద్ధతిలో ఎప్పుడో కట్టిన ఇండ్లను 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లను బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జలజీవన్ మండల్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 50% నిధులు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడా ఆ పథకాన్ని అమలు చేయలేదని ఆయన అన్నారు. యమనోడుగులో ఊరు బయట 2 కిలోమీటర్లో కన్స్ట్రక్షన్ కట్టి చివరి దశలో దాదాపు 2,000 ఇండ్లకు పైగా చేరే దశలో ఆపినారు. ఆ డబ్బులు కట్టిన వాళ్ళకు అతి గతి లేదు. అది కాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద స్కీమ్ ఓపీఎస్ అనే స్కీమ్ పెట్టి ఓబీపీ అని పెట్టి 10,000 రూపాయలు డబ్బులు రాబట్టే స్కీమ్. అంటే కట్టకపోగా పాత కట్టిన వాటిని ఇవ్వకపోగా మేము కేంద్రం ఇచ్చిన డబ్బులు చూపకపోగా ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇండ్ల పైన గ్రామీణ ఉపాధి 90% సెంట్రల్ ఇచ్చి దాదాపు 18 ఐటాలు మీరు పనులు చేసుకోమంటే ఆ పనులు చేపించే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. నీరు చెట్టు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. కొత్త రోడ్ల మంజూరు లేదు. ట్యాపులు కొత్తగా ఇచ్చే పరిస్థితి లేదు. జలజీవన్ మండల్ కింద 50% సెంట్రల్ 50% స్టేట్ ఇవ్వాలి. సెంట్రల్ ఆల్రెడీ ఇచ్చి పెట్టింది 50%. మిగతా 50% కట్టక ఎక్కడే కానీ త్రాగునీళ్లకు రిపేర్ కానీ మరొకటి కానీ చేసే పరిస్థితి లేదు. కరెంటుకు మీటర్ల బిల్లు మళ్ళీ పెంచినారు. ట్యాక్స్ పెంచినారు. సక్రమంగా సప్లై లేదు. దౌర్జన్యాలు మాత్రం ఆగే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినది పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏ బకాయిలు కూడా ఇవ్వకపోగా ఈపీఎఫ్ కూడా వాడుకున్నాడు. అది కాకుండా సిపిఎస్ స్కీమ్ రద్దు చేస్తామంటే అది అతి గతి లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చక్కగా రూట్ మ్యాప్ ఇస్తే మేము రెడీగా ఉన్నామన్నారు. మేము కూడా రూట్ మ్యాప్ ఇచ్చేదానికి మా పెద్దలు చెప్తున్నారు. అది కూడా రేపు 19వ తేదీ నాడు స్పష్టంగా మీటింగ్లో చెప్తారు. రాబోయే పొత్తులు ఎలా ఉంటాయి, రాబోయే పరిస్థితులు ఏంటి అనే విషయాలు నిన్న ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినాడు. మేమంతా ఒకే టీమ్గా పనిచేయాలనేది అందరికీ ఉంది. లేకుంటే ఈ యొక్క దరిద్రం అరికట్టాలంటే భయపడతారు అంతా రేపు భవిష్యత్తులో ఏమవుతుందని. ఇదే మోడీ గారు 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో గెలిస్తే దాన్ని ఎలాగా మాట్లాడారు. ఆ ఉక్రెయిన్లో ఉండే వాళ్ళను స్పెషల్ ఫ్లైట్ మన వాళ్ళు ఎవరు వాయుసేన పోయి తీసుకొని వచ్చినారు. వాయు విమానాల్లో పోయి ఏ ప్రపంచంలో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలకు చిన్నజీయర్ స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదివాసీ నాయకుడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ డిమాండ్ చేశారు. ములుగు గట్టెమ్మ వద్ద కొత్త సురేందర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను చిన్నజీయర్ స్వామి కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. భారతదేశంలో గోంద్వాన పద్ధతిలో ఏర్పాటు చేసిన 18 శక్తి పీఠాలను ఆక్రమించుకొని వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చారని, చెమటలు చిందించకుండా అర్థం కాని భాషలో మంత్రాలు చదువుతూ నిలువు దోపిడీ చేసే నీకు మా ప్రకృతి దేవతలను అనే నైతిక హక్కు లేదని ఘాటుగా విమర్శించారు. చిన్నజీయర్ స్వామి తప్పకుండా ఆదివాసీ సంఘాలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. నిన్న జరిగిన చిన్నజీయర్ స్వామి ప్రెస్ మీట్లో ఆదివాసీ ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన సమ్మక్క సారలమ్మ అసలు దేవతలే కాదు, అసలు వాళ్ళకు పూజలు లేవు, ఇటు పురస్కారాలు లేవు అని ఒక ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కించపరిచే విధంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడడం జరిగింది. ఆ గోండ్వాన కాలంలోనే, ఈ కలియుగ కాలంలో రాకముందే గోండ్వాన కాలంలోనే ఈ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు నిలయము ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు. ఆదివాసులు మాత్రమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుగడకు కూడా ఆదివాసులు మాత్రమే ఈ యొక్క ఆరోగ్య విద్యలో కానీ, విద్యలో కానీ, విద్యలో కానీ, ఈ యొక్క లైఫ్ స్టైల్లో కానీ ఆదివాసులు మాత్రమే జీవన విధానాలు ఆదివాసులు చూపించారు. ఆదివాసులకి మేము ప్రతినిత్యం ఆరాధించే దేవత సమ్మక్క సారలమ్మ దేవతను మాకు ఈరోజు చిన్నజీయర్ స్వామి కించపరిచే విధంగా మాట్లాడాడు. ఆర్యులు అప్పుడు గతంలో లేరు, ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఆదివాసులు ఈ కలియుగం రాకముందే ఆదివాసులు రాతి యుగంలోనూ కానీ, అలాగే గోండ్వాన యుగంలో కానీ ఆదివాసులు ఉండడం జరిగింది. ఈ ఆదివాసులు మాత్రమే ఈరోజు మానవాళికి మనుగడ ఇచ్చిలే తప్పించి ఆదివాసులు లేకుంటే ఈరోజు ప్రపంచంలో కానీ, దేశంలో కానీ మనుగడనే లేదని
ఈ ఆదివాసీ సంఘం తరఫున తెలియజేస్తున్నాను. జై ఆదివాసీ, జై నాగపూర్. ఇక యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ టీం ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలకు చెందిన అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు విద్యార్థులు పాఠాలను నష్టపోయారనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పడాలని స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులను కష్టపడి తీసుకొచ్చిన బాయ్స్ కూడా రండి. బాయ్స్ బాయ్స్ రండి. కమాన్ ఫాస్ట్ నవ్వాలి, స్మైల్ కావాలి. రాజు గారు అప్పుడు బుక్స్ ఇవ్వడం, తద్వారా ఏంటంటే ఎంకరేజ్మెంట్ మీ అందరికి కూడా బాగా చదువుకోవాలని ఒక ఎంకరేజ్మెంట్గా నా వంతుగా సహాయంగానే యువ టీం వాళ్ళు భువనగిరిలో చాలా వరకు ఏ కార్యక్రమం మీ అందరికి సహాయం చేయాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాలు చాలా వరకు గతంలో కూడా చాలా వరకు కూడా చేస్తున్నాం. ఏదైనా కష్టం వచ్చిందంటే కూడా యువ టీం అని భువనగిరిలో ఉన్నాం. మనందరికీ సంతోషదగ్గ విషయం. కంగ్రాట్స్ సూర్యరాజు గారికి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని. ముఖ్యంగా మీ అందరూ కూడా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా మన ఊరు మనబడి అనే కార్యక్రమం పెట్టి పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి. అలాగే ఇంగ్లీష్ మీడియం, గతంలో ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియానికి, తద్వారా తల్లిదండ్రులకు చాలా ఫైనాన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అది ఉండకూడదు. ఇంగ్లీష్ చదువుకునే పేద పిల్లలు కూడా అందరికీ ప్రభుత్వ స్కూళ్ళలో కల్పించాల ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు. అందులో ఇంకా స్కూల్స్ చాలా వరకు కూడా మౌలిక సదుపాయాలు లేవు. స్కూల్స్ కూడా చాలా వరకు ఖరాబ్ అయినాయని చెప్పి మన ఊరు మనబడి కింద మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 7,600 కోట్ల రూపాయలు ఓన్లీ స్కూల్స్ డెవలప్మెంట్ జరగడం చాలా సంతోషం. అది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. తద్వారా మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు స్కూళ్ళలో. ఆ ఇబ్బందులు మళ్ళా రాబోయే విద్యార్థులకు కానీ ఇప్పుడున్న విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండొచ్చని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. అలాగే మీరందరూ కూడా బాగా చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు, ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రభుత్వ పాఠశాల. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ శ్రీధర్, ఎంపీపీ కరుణ ఆసుపత్రి సిబ్బందితో కలిసి టీకా పంపిణీ ప్రారంభించారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించాలని డాక్టర్ రాజ్యలక్ష్మి కోరారు. వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలతో వ్యాక్సిన్ వేస్తున్నారని, ప్రతి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సారా, సిహెచ్ఓ రమేష్, ఏఎన్ఎం రోజారమణి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా 12 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కార్బేవాక్స్ అనే కోవిడ్ వ్యాక్సిన్ని అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది.
గ్రామస్తులు మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కేంద్రాలకి పిల్లల్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించండి. ఇది చాలా సురక్షితమైన వ్యాక్సిన్. దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ మేము తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ వ్యాక్సిన్ తీసుకొని కోవిడ్ని ఎదుర్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అంబర్పేటలో ఈ శ్రమ్ కార్డుల జారీ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జూలూరు తిరుపతి గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఈ శ్రమ్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అసంఘటిత కార్మికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కార్పొరేటర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంబర్పేటలోనే ఒక 25-30 వేల కార్డుల వరకు అంబర్పేట అసెంబ్లీలో వేశాం. నగరంలో కనుక తీసుకున్నట్టయితే లక్షల మీదనే ఈ యొక్క ఈశ్రమ్ కార్డ్స్ ఇప్పటివరకు చేపించడం అనేది జరిగింది. ప్రజల్లో ఇంకా కూడా చాలామంది వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. అంబర్పేటలోనే దాదాపుగా ఒక 15-20 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. మొన్న బాగంబర్పేటలో కూడా 25 రోజులు కంటిన్యూగా ఈ యొక్క ఈశ్రమ్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఇంకా కూడా మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. ఈశ్రమ్ కార్డ్స్ 2వ రోజు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో పెయింటర్స్ కానీ కార్పెంటర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్డ్ని వినియోగించుకుంటే బాగుంటుంది. ఏదంటే త్వరలో ఏదన్నా యాక్సిడెంటల్గా ఏదైనా అయినా కానీ ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు లేబర్ ఏదన్నా విధంలో ప్రాబ్లమ్స్ పడినా ఇది కార్డు యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు మోదీ గారు ఇచ్చిన ఈశ్రమ్ కార్డ్స్ త్వరలో ఆయుష్మాన్ భారత్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఎందుకంటే యాక్సిడెంటల్గా మన ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అదే ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ ఉందో అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అని ఒక కొత్త స్కీమ్ వచ్చింది. అది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్క హాస్పిటల్స్లో నిమ్స్లో కానివ్వండి, గాంధీలో కానివ్వండి, కేర్లో కానీ ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. మేము ఒకటే కోరుతున్నాము. ఇదే విధంగా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో 40,000 పైన కార్డ్స్ ఇచ్చడం జరిపింది. ఇంకా త్వరలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా కానివ్వండి, నల్లకుంట కానివ్వండి, బాగంబర్పేట కానివ్వండి, నొగోల్లాక కానివ్వండి, ఇంకా ముందు కూడా ఇంకో 10 రోజులు ఈస్టర్న్ కార్డ్స్ అదే విధంగా పొడిగిస్తాం. ఇప్పటివరకు మీ డివిజన్లో ఎంతమందికి చేయించారు? మేము దాదాపు మాకు 10,000 దాటిందండి. జై భారత్ మాతా. ఇక వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో కాజుపేటలోని బాల వికాస కేంద్రంలో తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, ఆర్ఏసీ సభ్యులు సోమిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధానంగా 2021-22వ సంవత్సరంలో జరిగిన యాసంగి వానాకాలంలో చేసిన పరిశోధనల ఫలితాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. రైతులకు 2022-23లో చేపట్టబోయే లాభసాటి వ్యవసాయ పరిశోధనలపై చర్చిస్తారని ఉమారెడ్డి తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాల పనితీరు, వినియోగంపై ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఎలాంటి ప్రభావం జరిగింది నాణ్యత అందుబాటులో వివిధ చీడపీడల స్థితిని మనకి అందించడానికి వరంగల్ వెరైటీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా తెగులను తప్పినటువంటి రకాలు చాలా ప్రమాదకరంగా అధిక దిగుబడి ఇచ్చినటువంటి వ్యాప్తిని పెట్టినటువంటి రకాలను మనకు అందుబాటులో తెలుస్తాం. అదేవిధంగా శిలీంద్ర నాశకాలు ముఖ్యంగా మనకు వరి అగ్ని తెగులు మరియు గింజ మచ్చ తెగులు డిస్కమ్యూలేషన్ ఆఫ్ గ్రెయిన్ అనేటువంటి కెమికల్ మిగతా అన్ని కెమికల్స్ అన్నిటికన్నా
బాగా పనిచేస్తున్నట్టు, అదేవిధంగా షీట్ రావడం కూడా చాలా మంది రైతులు సరైనటువంటి కెమికల్స్ స్ప్రే చేయడం అమిస్టార్ అనే పేరుతోటి రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు మన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనకు ఉల్లికోడు అంటే వరంగల్ నియోజకవర్గ సంవత్సరం గత సంవత్సరం 0 స్థాయిలో ఉల్లికోడు తక్కున్నటువంటి 87 రకాలు మనం స్క్రీన్ చేసినప్పుడు 363 లైన్స్ మనం స్క్రీన్ చేసినప్పుడు 12 రకాల 0 ఇన్సిడెంట్స్ ఉల్లికోడు ఉన్నట్టు మనం గుర్తించడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో రైతులు బాగా ఇబ్బంది పెడుతున్న ఉల్లికోడు తగ్గడానికి అదేవిధంగా సుడిలో మనం పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని కష్టాలు మధ్య తెలంగాణ మండలంలోని ఈ 11 జిల్లాలకు సంబంధించి గత సంవత్సరం వ్యవసాయ రంగంలో చేసినటువంటి పరిశోధన ఫలితాలు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల ఎలాంటి పరిశోధన చేస్తే రైతాంగానికి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ మధ్య తెలంగాణ మండలం 11 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా 16, 17 2 తేదీలో కూడా సమావేశమై బాగా సుదీర్ఘంగా చర్చించి గత సంవత్సరం చేసిన ఫలితాలను రైతుల స్థాయికి తీసుకెళ్లే విధంగా వచ్చే సంవత్సరం ఏమి చేస్తే బాగుంటుందని అవి నిర్ణయించే విధంగా ఈ 2 రోజులు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల కూడా వరి, గత సంవత్సరం అయితే వరి మాగాణాలలో మన వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలనుకున్నాం. వాటికి సంబంధించిన సమస్యలు, పత్తి లోపల కూలీల కొరతను అరికట్టే దిశగా, గులాబీ రంగు పురుగును అరికట్టే దిశగా, అదే అపరాలలో కూడా ఉన్నటువంటి ఎండు తెగులు మరియు స్టెరిటీ మొజాక్ లాంటి తెగులను అరికట్టి పూర్తి స్థాయిలో అధిక దిగుబడులు ఇచ్చేటువంటి ఇక మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఉద్యోగుల సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. వార్డు రిసోర్స్ పర్సన్ యూనియన్ అధ్యక్షురాలు లావణ్య ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాలాభిషేకం చేశారు. మెప్మా ఉద్యోగుల తరపున కేసీఆర్ కు మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. మాకు నిన్న కేసీఆర్ గారు మా చిత్తాలు తెచ్చుకున్న సందర్భంగా మేము సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మేమందరము కేసీఆర్ సార్ గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా మాకు వేతనాలు ఇస్తామని చెప్పినందుకు సార్ గారికి మేము అందరం రుణపడి ఉంటాము. రాష్ట్రంలోని మెప్మా ఉద్యోగులు సరైన వేతనాలు లేక ఎన్నో ఏళ్ల తరబడి మరి పుట్టబోసుకొని కూడా కష్టమైనటువంటి సందర్భంలో మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా వేతనాలు పెంచుతామని ప్రకటన చేయడం జరిగింది. దానికి ఈరోజు అందరూ కూడా మెప్మా ఉద్యోగులు వచ్చి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసినందుకు వారందరూ కూడా మేము మున్సిపల్ తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. నిన్న అసెంబ్లీలో ప్రకటించినట్టుగా ఈ మెప్మా ఎవరైతే ఉన్నారో మెప్మా వాళ్ళకు చాలా రోజుల నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సరైన వేతనాలు లేక వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళకు నిన్న ఏదైతే కేసీఆర్ గారు ప్రకటన చేశారో వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంటాయో వీళ్ళకు కూడా అలా చేస్తామని చేయడం పట్ల మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము చూస్తున్నాం 2 years నుంచి ఈ మెప్మా వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సరైన వేతనాలు లేకుండే. అయితే కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టాలు ఉన్నా ఆయనకు తెలుసు కాబట్టి ఒక్కొక్కరికి ఎందుకంటే మొన్ననే 91,000 ఉద్యోగాలు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్
ఉద్యోగులకు కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు కూడా ఖమ్మం నగరంలోని అక్షర గుండె హాస్పిటల్ ముందు కూర్చొని ఓ రోగి కుమారుడు నిరసన వ్యక్తం చేశాడు. నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన యాదయ్య కుమారుడు గుండె సమస్యతో అక్షర హాస్పిటల్లో చేరాడు. అక్కడ వైద్యులు యాదయ్యకు ఆంజియోగ్రామ్ చేసి కుటుంబీకులకు సీడీ ఇచ్చారు. ఆ సీడీ ఇక్కడ తప్ప ఎక్కడ ఓపెన్ కాకపోవడంతో యాదయ్య కుమారుడు హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. మీకు చేతనైంది చేసుకొని మా సీడీలు ఇంతే ఉంటాయని హాస్పిటల్ యాజమాన్యం బెదిరించడంతో బాధితుడు ఆసుపత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. గట్టి చెప్పనా అందరు మీరు సైలెంట్ గా కొద్దిగా సైలెంట్ ప్లీజ్. నువ్వు ముందు వాయిస్ చెప్పి తర్వాత అవి చూపి. నా పేరు శేషు, మాది నగరికల్ వాసవల్యం. ఇక్కడ వినాయక హాస్పిటల్లోనే ఎన్జిఓకి సంబంధించినది అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్జియోగ్రామ్ ఇక్కడ చేయడానికి అందుబాటులో లేదని చెప్పేసి డాక్టర్ శశి గారు అని చెప్పేసి ఈ అక్షర హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్షర హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. ఎన్జియోగ్రామ్ చేయాలి, దీన్ని ఇమ్మీడియట్గా దీనికి స్టంట్ చేయాలని చెప్పేసి శశి డాక్టర్ అని చెప్పడం జరిగింది. అతను ఏం చెప్పారంటే ఈ అక్షర హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళే ఎన్జియోగ్రామ్ చేయడం జరిగింది. ఎన్జియోగ్రామ్లో సీడీ ఇక్కడ ఎన్జియోగ్రామ్ చేయాలి, తొందరగా చేస్తేనే మీకు మీ డాడీ బతకగలుగుతాడు, లేకపోతే ఇమ్మీడియట్గా మీ ప్రాణానికి హాని జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఓపెన్ చేస్తే 1 కానీ 2 కానీ స్టంట్స్ పడడం అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు స్టంట్స్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ ఇంత అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అంటారు. 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు అవుతుంది ఒక స్టంట్స్ వచ్చేసి. తర్వాత మళ్ళీ ఏం జరిగినా కానీ మా కిందికైతే రాదు, ఇమ్మీడియట్గా చేసుకుంటూ చేయమని చెప్పేసి అక్షర హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం ప్లస్ డాక్టర్ శశి గారు దీనికి రిఫర్ చెప్పడం జరిగింది. సార్ ఈ 2 లక్షల రూపాయలని చెప్పేసి మాకు ఇమ్మీడియట్గా ఈ ఒక్కరోజే వచ్చినాం, ఇది మాకు తొందరగా అందాలంటే అందాలంటారు అని చెప్పడం జరిగింది. మేము ఆరోగ్యశ్రీకి మేము అప్రూవల్ చేసుకుంటాం సార్. దానికి సంబంధించిన ఎన్జియోగ్రామ్ సంబంధించిన సీడీ కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి సార్, మేము ఆరోగ్యశ్రీలు ఎక్కడైతే ఉంటుందో ఆరోగ్యశ్రీ అందులో మేము రిఫర్ చేసుకుంటాం సార్ అని చెప్పి చెప్తాము. సరే మీ ఇష్టము, మీరు ఏ విధంగా చేసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పేసి ఎన్జిఓ చేసిన సంబంధించిన సీడీ ఇవ్వడం జరిగింది. అదే ఎన్జియోగ్రామ్ తీసిన సీడీని మేము హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. తీసుకొని పోవడం సీడీ ఓపెన్ చేయడం డాక్టర్ గారు చూపించడం జరగానే రిపోర్ట్స్ ఆ సీడీ ఓపెన్ చేయడం చూసాక సీడీ చేసేసరికి ఓపెన్ కావడం జరిగింది. ఈ సీడీ అయితే ఓపెన్ కావట్లేదమ్మా అని చెప్పేసి అన్నట్టు ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ చేస్తారు, నెంబర్ తెలుసుకొని అక్షర హాస్పిటల్కి ఫోన్ చేసరికి అది మీ సీడీ ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఓపెన్ కాదు, అది ఎన్జియోగ్రామ్ మా హాస్పిటల్కి సంబంధించిందే కానీ ఈ సాఫ్ట్వేర్ మా కాడ ఒక్క. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డిఎస్ఎస్ భవన్ లో రంజాన్ పై సమీక్ష, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్న మంత్రి. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ చుట్టుముట్టిన విద్యార్థులు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైర్, అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని విమర్శ. మేడారం జాతరపై చిన్నజీయ స్వామి అనుచిత వ్యాఖ్యలు, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదివాసుల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.